ఈరోజు మనము రైతు దేవారెడ్డి ఇక్కడ ఒక 50 ఎకరాలు టోటల్గా చిల్లి వేశారు ఈ సంవత్సరం. 50 ఎకరాలు అనేది చాలా మెయింటెనెన్స్ అన్నది చాలా కష్టం. ఎందుకంటే నేను రెగ్యులర్గా ఎంతో టచ్లో ఉంటున్నాను, రెగ్యులర్గా ఫీల్డ్ విజిట్ కావాలని ఇవన్నీ వస్తూనే ఉన్నాను. సో ఈయన ఆల్మోస్ట్ ఈ 50 ఎకరాలలో ఏ సైడ్ ఏ క్రాప్ ఎలా ఉంది, ఏ టైంలో ఏ మందు కొట్టాలా, ఎక్కడ న్యూట్రియన్ డెఫిషియన్సీ ఉంది, లేకపోతే ఎక్కడ ట్రిప్స్ కానీ రెడ్ మైట్స్ కానీ ఇంకొకటి కానీ ఈ విధంగా ప్రతిదీ గమనించుకుంటా మనము సాధారణంగా మనం మాట్లాడుకుంటున్నాం కదా వైరస్ తెగులు కానీ వీటిని కానీ ఇవన్నీ చాలా మోతాదులలో ఈయన అధిగమించడానికి కారణం ఏంటి అంటే ఈయన పంట వేయకనే వ్యవసాయం అన్నది స్టార్ట్ చేసినాడు. ఇందులో మొదటగా మన అవని, దీనికి తోడు ట్రైకోడెర్మా, సూడోమోనాస్ ఇవన్నీ భూమిలో వేసిన తర్వాత ఆ భూమి అనేది చాలా గుల్లబారడం, లూజ్ కావడం వల్ల దానికి తోడు వేరు వ్యవస్థ అన్నది చాలా దృఢంగా ప్లస్ ఎక్కువ దూరంలో పోవడం జరిగింది. ఎప్పుడైతే వేరు వ్యవస్థ ఎక్కువ దూరం పోవడం వల్ల అయితే ఏమవుతుంది అంటే కనుక ఆటోమేటిక్గా పోషక పదార్థాలు కూడా ఎక్కువగా గ్రహించడానికి చాలా ఉపయోగపడుతుంది అది. సో దానికి తోడు ఎప్పుడైతే ఇలాంటి అవని టైప్ ప్రోడక్ట్లు కానీ ఈ బ్యాక్టీరియా బేస్డ్ ప్రోడక్ట్లు కానీ ఇవన్నీ వాడడం జరుగుతుందో అప్పుడు కర్బన శాతం అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. మనకు తెలుసు భూమిలో కర్బన శాతం అన్నది ఎంత ఎక్కువ ఉంటే మొక్క అన్నది పోషక పదార్థాలు అంత ఎక్కువ మోతాదులో గ్రహించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కర్బన శాతం ఎప్పుడైతే నీ భూమిలో ఉంటుందో అప్పుడు మాత్రమే నువ్వు సరైన దిగుబడి తేవడానికి అవసరం అవుతుంది. కొంతమంది రైతులతో మాట్లాడేటప్పుడు చెప్తారు, నేను ఎకరాకి 10 బ్యాగులు వాడినా, 15 బ్యాగులు వాడినా, దానికి తోడు నేను 30 స్ప్రేయింగ్స్ చేసిన, 40 స్ప్రేయింగ్లు చేసిన, అవి కొట్టినా ఇవి కొట్టినా అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భూమి సారవంతంగా లేనప్పుడు మనము అక్కడే ఫెయిల్యూర్ అయిపోతాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన దేవారెడ్డి స్టార్టింగ్ నుంచి కూడా మిగతా రైతులకి ఆదర్శవంతంగా నిలవడం జరిగింది. దీనికి తోడు మేజర్గా దీనికి ONBA అన్న విధానము చాలా బాగా ఉపయోగించుకున్నాడు. 100% ఆ విధానంలో మన రాజశేఖర రెడ్డి సార్ ఏవైతే చెప్పినాడో ఇవన్నీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఆ ONBA రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందనేది ఈరోజు మనం లైవ్లో చూస్తున్నాం.